బీజేపీ సీనియర్ నాయకుడు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం బీసీ వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ నిజంగా పనిచేయడం లేదని, వారి హక్కులను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటోందన్నారు. తాజా మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అనుసరించి మోసగాళ్ల పాత్ర పోషిస్తుందని విమర్శించారు. అసలు కులగణన బీసీల కోసం కాదు, ఎంఐఎంకు లాభపడేలా ముస్లిం జనాభా వివరాలు సేకరించేందుకే ఉద్దేశపడిందన్నారు. ఇది ఓ నాటకమేనని, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సేవలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే బీసీ వర్గానికి చెందిన నాయకుని ముఖ్యమంత్రి చేశారా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించామంటూ చెబుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ దీని వెనుక ఉన్న ఆధారాలు ఏంటని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా ఉండకూడదని, అలాంటి వాగ్దానాలకు బీజేపీ మద్దతు ఇవ్వదన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మాత్రమే బీసీల పట్ల నిజమైన నిబద్ధత చూపుతోందని చెప్పారు. ప్రధాని మోదీ బీసీ వర్గానికి చెందిన వారిగా మూడోసారి కూడా దేశానికి నాయకత్వం వహించే అవకాశం పొందారని ఉదాహరణగా పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రం బీసీలను ఉపయోగించుకునే పార్టీగా మాత్రమే మిగిలిపోయిందన్నారు. ముస్లింలకు 4 నుంచి 10% రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. కోర్టు అభిప్రాయాలు వచ్చినా కూడా కాంగ్రెస్ మార్చుకోకుండా అవివేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసి అదే భాగాన్ని బీసీలకు ఇవ్వాలన్నది బీజేపీ అభిప్రాయమని స్పష్టం చేశారు. ఎంఐఎం ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను బీసీల రిజర్వేషన్ల కారణంగా చూపించడాన్ని ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.